తెలుగుదేశం పార్టీలో అతను మాట్లాడిన మాటలు ప్రతిది కూడా అవాస్తవం. నేను ఒక ప్రెస్ మీట్ పెట్టా. అతను 2014 అతను చూపించినటువంటి ఎలక్షన్ డిక్లరేషను, అతని ఆస్తులు 36 కోట్లు, అతని అప్పులు 62 కోట్లు. అతన్ని ఇది నేను బోండావమా చెప్పేది కాదు. అతను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చినటువంటి ఎన్నికల అఫిడవిట్లో డిక్లరేషన్లో అతని అసెట్స్ అండ్ లయబిలిటీస్ డిక్లరేషన్ అది. అలాగే 2019కి వచ్చేటప్పటికి అతని అసెట్స్ 60 crores, అతని లయబిలిటీస్ 40 కోట్లకు వచ్చింది. నీకు ఉన్న ఆస్తే 36 కోట్లు, నువ్వు డిక్లేర్ చేసిన ఆస్తే 36 కోట్లు అయితే 2000 కోట్లు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టావు, ఎక్కడి నుంచి నువ్వు అమ్మావు? కాబట్టి ఇవన్నీ బోగస్ మాటలు మాట్లాడుతున్నా. అతను ఏమనుకుంటాడంటే నేనేది మాట్లాడినా మీడియా నమ్మేస్తుంది, ప్రజలు నమ్మేస్తారు అనుకుంటాడు. కానీ నేను వాస్తవాలు చూపించా, ఇప్పటికీ ఉన్నాయి నా దగ్గర. 2014 నీ దగ్గర మీ ఫోన్లో కూడా వస్తుంది, చూసుకోండి కావాలంటే. 2014 అఫిడవిట్ కేసునేని నాని, 2019 అఫిడవిట్ చూసుకుంటే మీకు తెలుసు. బోండా ఉమ్మ గారి పరిస్థితి విజయవాడ సెంట్రల్లో గతంలో జస్ట్ కేవలం 25 ఓట్లతో పోయినా కూడా ఈ రోజున బోండా ఉమ్మ గారి పరిస్థితి, ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలు నమ్మి ఎందుకు ఓటేయాలి బోండా ఉమ్మ కంటే ఏం చెప్తారు మీరు? నా సర్వీస్ చూసి, నా పనితీరు చూసి, గతంలో నేను 2014-19లో ఏ విధంగా ప్రజల కోసం పనిచేసాం, నియోజకవర్గం కోసం పనిచేసాం, ఏ విధంగా వాళ్ళకి అందుబాటులో ఉండి పనిచేసాం, అన్నీ కూడా వాళ్ళ కళ్ళకు కట్టినట్టు తెలుసు వాళ్ళకి. నా గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం ఇవాళ నా నియోజకవర్గ ప్రజలకు లేదు. 2014లో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు చేసినటువంటి పనుల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఎలాంటి పనులు? అసలు పర్మనెంట్ సొల్యూషన్ చేశాను నేను. ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ అంటే ఏదో తాత్కాలికంగా వాళ్ళకి రేషన్ ఇచ్చాం, పింఛన్ ఇచ్చాం అనేది కాకుండా ఒక మధురా నగరు, దేవి నగరు వంతెన నిర్మాణం కానీ, సింగనగర్ ఫ్లైఓవర్ కింద ఆర్యూబీ రైల్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణం కానీ, మోడల్ రైతు బజార్ కానీ, మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మాణం కానీ, అట్లాగే హెల్త్ సెంటర్స్ డివిజన్ల వారీగా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు పెడతాం కానీ, అంతిమయాత్ర భవనం రాష్ట్రంలోనే ఏ ఎమ్మెల్యే ఏ పార్టీ కూడా చేయనటువంటిది అంతిమయాత్ర భవనం. అంతిమయాత్ర భవనం అంటే చనిపోయినప్పుడు ఎవరైనా వాళ్ళ చుట్టాలు విదేశాల్లో ఉంటే 2 రోజులు 3 రోజులు రావడానికి పెడితే ఆ బాడీని క్రిమేషన్కి ఇంటి దగ్గర పెట్టలేరు కాబట్టి రెంట్లో ఉండేవాళ్ళని దాన్ని ఒక అంతిమయాత్ర భవన్ కట్టించి ఒక నూతన కాన్సెప్ట్ తీసుకొని దాంట్లో పెట్టుకొని వాళ్ళ అబ్బాయి వచ్చే వరకు కూడా, వాళ్ళ బంధువులు వచ్చే వరకు వెయిట్ చేసేది అంతిమయాత్ర భవనం. ఇవన్నీ పర్మనెంట్ సొల్యూషన్. అట్లాగే 6000 స్కూల్ రూమ్స్ నేను అదనపు తరగతి గదులు కట్టించా నేను ఎమ్మెల్యేగా ఉన్నా. మధురా నగరు బీఆర్టీఎస్ రోడ్డు డబల్ లైన్ ఆర్యూబీ 40 సంవత్సరాల కళ, ప్రజల కళ మీ హయాంలోనే? నా హయాంలోనే. ఓకే. దాన్ని ఇంతవరకు కూడా చిన్న పనులు ఉంటే ఇంతవరకు కూడా పూర్తి చేయలేకపోయారు. ఇట్లాగా బోండా ఉమాకి ఫిక్స్డ్గా లైఫ్ టైం సొల్యూషన్ ఇచ్చినటువంటి పనులు డెవలప్మెంట్ నేను చేశా. ఇవాళ 5 సంవత్సరాలు చెప్పండి వీళ్ళు ఏం చేశారు? అలాంటి చెప్పలేరు, చేయలేదు. కాబట్టి నేను 2014-19 ఎమ్మెల్యేగా ఉండి 2024లో కూడా నేను వాళ్ళు మీ ముందు చెప్తున్నానంటే, మీరు తీసుకొని ఇప్పుడు కెమెరాలు తీసుకుని అక్కడికి వెళ్ళినా, అలాగే అక్కడ శంకుస్థాపనలు ఉంటాయి, ప్రారంభోత్సవాలు ఉంటాయి, శిలాపలకాలు ఉంటాయి. ఓకే. బోండా ఉమా చేసినాయి. అట్లాగే కమ్యూనిటీ హాల్స్, అట్లాగే రోడ్లు, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్, అలాగే కాన్స్టిట్యున్సీకి 16 MGD అదనపు డ్రింకింగ్ వాటర్ అలాట్మెంటు, అట్లాగే ఈ పవర్ ట్రిప్పింగ్స్ లేకుండా 4 పవర్ స్టేషన్స్, సబ్స్టేషన్స్ నిర్మాణం, ఫస్ట్ మోడల్ ఇండోర్ సబ్స్టేషన్ నిర్మాణం నా నియోజకవర్గంలో జరిగింది. ఇవన్నీ కూడా నా కళ్ళ ముందు కనబడతాయి. కానీ బోండా ఉమ్మ గారు ఇక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీ ప్రజలు అపాయింట్మెంట్ లేకున్నా కూడా ప్రజలు మిమ్మల్ని కలవచ్చట అని మంచి పేరుంది మీకు. కానీ 25 ఓట్లతో ఓడిపోయినా కూడా మీ మెజారిటీ ఒకప్పుడు 27,000తో ఉన్నప్పుడు అంత తక్కువ మెజారిటీ, మరీ ఓడిపోవడానికి కొందరికి 10,000 5,000 ఉంటుంది, మీకు జస్ట్ 25 ఫిగర్స్ ఉన్నా బట్ జనం అలాంటి తీర్పు ఇవ్వటాన్ని ఏ రకంగా మీరు? ఆ రోజు ప్రజారాజ్యం జనసేన విడిగా పోటీ చేయటమే ప్రధాన కారణం. జనసేనకి 28,000 ఓట్లు వచ్చినాయి. జనసేన సిపిఎం కలిపి పోటీ చేసి 4 ఓట్లు, ఓడిపోయే పార్టీకి 29,000 వచ్చినాయి. ఆ 29,000 ఓట్లలో 29 ఓట్లు వచ్చింటే మనం గెలిచాం. అట్లాగా విడిగా పోటీ చేయడం వల్ల నష్టపోయాం. తెలుగుదేశం పార్టీ నష్టపోయింది, జనసేన నష్టపోయింది. అందుకనే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, హాయ్ ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అనే ఒక క్యాప్షన్ తీసుకొని ఆయన ప్రజల్లోకి నిదానంతో వెళ్తున్నారు.